నమస్తే. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. సుమంత్. సో అంటే మీ నర్సంపేట నియోజకవర్గం కదా మీది? మీరు కాంగ్రెస్ పార్టీనా అంటే వేరే పార్టీనా? యూత్ కాంగ్రెస్. అంటే నర్సంపేటలో మీరు అంటే మీలాంటి యువకులందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళడానికి ఎలాంటి కారణాలు ఆకర్షితులు? చాలామంది వాస్తవానికి నర్సంపేట యువత మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వెన్నుదనలా ఉందంటే దానికి గల కారణాలు ఏంటి? నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మోహన్రెడ్డి గారు యువత పట్ల అంటే ప్రేమ అనురాగాలతో ఉంటాడు. ఎవరైనా చిన్న పెద్ద అని కాకుండా అందరినీ సమానంగా చూస్తాడు. దాంతో అందరూ ఆయనకు ఆకర్షితులయ్యారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు గత ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ లీడర్లను నలుగురిని అట్లా వాళ్ళు మెయిన్ వాళ్ళని చూసుకొని పిలిచి కూడా మాట్లాడి అట్లా చేసేది. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మాత్రం ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తాడు, అడిగింది చెప్తాడు, సమాధానం ఇస్తాడు, జవాబుదారితనంగా ఉంటాడు. అట్లా ఎమ్మెల్యే దొంతి మోహన్రెడ్డి గారికి అందరూ ఆకర్షితులయ్యారు. మేము కూడా అదే పద్ధతిలో ఆకర్షితులమైనాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 years అవుతుంది కదా, ఇప్పుడు ఎట్లుందంటారు పరిపాలన? కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది. 6 గ్యారెంటీలు కూడా అమలు అవుతున్నాయి. దగ్గర మన ఫ్రీ బస్సు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆల్మోస్ట్ ఎస్సీ కేటగరైజేషన్ చేసిళ్ళు. బీసీ 42% రిజర్వేషన్ కోసం కూడా ఆర్డినెన్స్ చేసి పంపిళ్ళు. పైన కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు సో మరి గ్రామ పంచాయతీలో ప్రజలందరూ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. గ్రామాలల్లో ప్రజలు సంతృప్తితోటే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేక తప్పుదో పట్టిస్తున్నారు ప్రజల్ని. ఈ సోషల్ మీడియా వాడుకొని ప్రజలు సంతృప్తితోటే ఉన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారా? 100%. లోకల్ బాడీస్ ఎలక్షన్, లోకల్ బాడీస్లో గెలుస్తుంది. మళ్ళీ వచ్చే 2029లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అంటే మీరు ఎట్లా కష్టపడతారు? మేము 100% కష్టపడతాం. యువత ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా యువకుడు, ఒక సీఎం, దేశంలోనే యువ సీఎం కాబట్టి ఆయనను చూసి మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా యువత ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేయాలని